హలో ఎవ్రీవన్. అయితే మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి కొన్ని ట్రిక్స్ నేర్పించడానికి నేను పూనుకున్నా అనమాట ఇప్పుడే. అయితే దాంట్లో భాగంగానే రీజనింగ్లో మనకి రీజనింగ్ పార్ట్లో ఇవి చాలా ఇంపార్టెంట్, ఆల్ఫాబెట్స్, నెంబరింగ్. అండ్ దాని తర్వాత మనకి ఇంపార్టెంట్ ఏంటి అంటే స్క్వేర్స్, క్యూబ్స్. స్క్వేర్స్ అయితే మనకు అట్లీస్ట్ ఒక 30 వరకు వచ్చి ఉండాలి, అండ్ క్యూబ్స్ అయితే అట్లీస్ట్ ఒక 15 వరకు వచ్చి ఉండాలి అని మా మేడం చెప్పిండ్రు. బట్ నాకు అంతవరకు రావు. 10 క్యూబ్స్ మాత్రం ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి వస్తుంది. అది నేను ఒక ట్రిక్ చెప్తా. ట్రిక్ ఏం కాదు, అంటే జస్ట్ చూస్తుంటే అర్థమవుతుంది అంతే. సో ఈ క్యూబ్స్ ఫస్ట్ నేను చూపిస్తాను చూడండి. 1 క్యూబ్ 1 మనకి తెలుసు. 2 క్యూబ్ అయితే 2 2 జా 4, 4 2 జా 8 ఇది చేయగలుగుతాం. 3 క్యూబ్ అంటే 3 3 జా 9, 9 3 జా 27 చేయగలుగుతాం. 4 4 జా 16, 16 4 జా 64 చేయగలుగుతాం. 5 వరకు కూడా చేయగలుగుతాం. 5 5 జా 25, 25 5 జా 125 అని. నెక్స్ట్ ఇక్కడ 6 నుంచి చూద్దాం. 6 క్యూబ్ అన్నప్పుడే లాస్ట్కి 6 వస్తుంది. ఇక్కడ 2 + 1 3, 3కి డబల్ 6 అట్లా. 6 క్యూబ్ అంటే ఫస్ట్ 6 వస్తుంది ఎండింగ్లో అని ఒకటి ఇలా గుర్తుపెట్టుకొని తర్వాత 2 1 అని పెట్టుకోవాలి. నెక్స్ట్ 7 క్యూబ్ అంటే 7 రావడానికి మనకి ఏం అవసరం, డిజిట్స్ 3 4. 3 + 4 ఎంత, 7 కదా. సో 3 4 3 అని ఇలా గుర్తుపెట్టుకోండి. 3 and 4తో మాత్రమే వస్తుంది మనకి 7 క్యూబ్. 7 రావాలి అంటే దానికి ఏం ప్లస్ చేస్తే, ఏ డిజిట్స్ ప్లస్ చేస్తే 7 వస్తుంది అంటే 3 and 4తో వస్తుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఆ 3 4 నుంచి మాత్రమే మనం ఈ ఆన్సర్ని ఫామ్ చేయాలి అంటే 3 4 3 అని ఇలా కొంచెం గుర్తుపెట్టుకోండి అంతే. నెక్స్ట్ 8 రావాలి అంటే ఏ డిజిట్స్ మనం ప్లస్ చేస్తే వస్తుంది, 5 + 3 మ్యాక్సిమం. సో 5 + 3 8 అవుతుంది కదా. సో ఆ 3ని కూడా మళ్ళీ ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేయండి. 1 2, 5 + 1 + 2 ఎంత, 8 అట్లా. 5 and 2 అని ఇలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 9 ఆల్రెడీ లాస్ట్కి రాసుకోవాలి. 9 రావాలంటే 2 డిజిట్స్ ఏంటి, 7 + 2. 7 + 2 ఎంత, 9. సో అలా జస్ట్ కొంచెం ఇట్లా గుడ్డి గుర్తులు అంటారు కదా, అట్లా ఏదో మనం నేర్చుకోవడానికి, మన ప్రయత్నం మనం చేయడానికి ఇట్లా కొన్ని మనంతకు మనమే కొన్ని ఇలా గుర్తుపెట్టుకొని మెమరైజ్ చేసుకోవాలి. సో 1 క్యూబ్ అంటే 1, 2 క్యూబ్ అంటే 8, 3 క్యూబ్ అంటే 27, 4 క్యూబ్ అంటే 64, 5 క్యూబ్ అంటే 125 వరకు మనం చేయగలుగుతాం. కానీ 6 క్యూబ్ అంటే లాస్ట్ ఎండింగ్ డిజిట్ 6 ఉండాలి. దానికి ముందు 1 2 కాదు, మనకి 2 1 అని ఇలా గుర్తుపెట్టుకోవాలి అంతే. నెక్స్ట్ 7 క్యూబ్ అంటే 7 రావడానికి మనకి 3 ఇంకా 4తో మనం చేయొచ్చు. సో ఫస్ట్ 3 4, 3 తర్వాతనే 4 వస్తుంది కదా, అలా 3 4 3 అని ఇలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 8 క్యూబ్ రావడానికి 5 + 3 వేస్తే 8 వస్తుంది. కానీ ఇక్కడ దాన్ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి 3 డిజిట్స్ కదా, మనకి ఎలాగో 3 డిజిట్స్లో వస్తుంది ఆన్సర్ అని తెలిసే ఉంటుంది మనకు ఆల్రెడీ. సో 5 and 3ని డిస్ట్రిబ్యూట్ చేస్తే 1 2, 5 1 2 అని ఇలా గుర్తుపెట్టుకోవచ్చు. 9 అంటే లాస్ట్కి ఎండింగ్లో 9 రావాలి. 9 రావడానికి ఏ డిజిట్స్ని యాడ్ చేస్తే వస్తుంది అంటే 7 + 2 ఇలా చిన్నగా గుర్తుపెట్టుకోండి. ఇంకా 15 వరకు చేయడానికి, 1 నుంచి 15 వరకు చేయడానికి ఒక ట్రిక్ ఉంటుంది. ఇదే ఆ ట్రిక్. అప్పుడెప్పుడో మా మేడం చెప్పింది, నాకు ప్రాపర్గా ఐడియా రావట్లేదు, నాకు ఇది రావట్లేదు. సో ఐ డోంట్ నో. ఆఫ్టర్ నోయింగ్ ఐ విల్ మేక్ అ రీల్ ఆన్ దిస్. ఓకే, ఆ ట్రిక్ పైన నేను ఒక రీల్ చేస్తే తర్వాత ఆఫ్టర్ నోయింగ్ దిస్. బట్ ఐ నో అబౌట్ ది స్క్వాడ్స్ మీద నాకు ట్రిక్ తెలుసు. ఇప్పుడు నేను మీకు చూపిస్తా, ఒక్క నిమిషం. ఫస్ట్ అయితే ఇవి చూడండి. 11 స్క్వేర్ 121, 12 స్క్వేర్ 10 వరకు అయితే నార్మల్గా అందరికి వచ్చు కదా. సో 11 నుంచి 30 వరకు చూద్దాం. ఓకే, 11 స్క్వేర్ 121, 12 స్క్వేర్ 144, 13 స్క్వేర్ 169, 14 స్క్వేర్ ఇవన్నీ నోట్ చేసుకోండి ఒకసారి. మీరు ఇది స్క్రీన్ షాట్ తీసుకొని నోట్ చేసి పెట్టుకోండి, లేదంటే పక్కకి. నేను ట్రిక్ ఎలా చేయాలో చూపిస్తా. ఓకే, ఈ టిప్ నేను ఇప్పుడు చెప్పబోయే ట్రిక్ ఏంటి అంటే 11 స్క్వేర్ నుంచి 99 స్క్వేర్ వరకు మాత్రమే యూజ్ అవుతుంది. అంటే 100 స్క్వేర్ మీరు ఈ టిప్ని యూజ్ చేసి చేయడానికి పోతే రాదనమాట. సో ఓన్లీ 11 నుంచి 99 స్క్వేర్ వరకు మాత్రమే ఉపయోగపడుతుంది. సో హౌ, లెట్స్ టేక్ 22 స్క్వేర్. ఓకే, 22 స్క్వేర్ తీసుకున్నప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని స్క్వేర్, ఈ డిజిట్ స్క్వేర్ని వేసుకోవాలన్నమాట మనం ఇక్కడ. ఓకేనా, 2 స్క్వేర్ ఎంత, 4. అయితే 4 కాకుండా మనం ఏం చేయాలి అంటే 0 4 అంటే కూడా 4ఏ కదా, అలా. నెక్స్ట్ ఇంకొక 2 స్క్వేర్ 0 4. దాని కింద మనం దీన్ని మొత్తం మల్టిప్లికేషన్ చేయాలి. 2 2 జా 4, 4 2 జా 8, 0 8 వేసుకొని ఇంకా మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే 4 8 4. సో ఆన్సర్ ఇస్ 484. యూ కెన్ సీ హియర్ 22 స్క్వేర్ 484. ఓకే, లెట్స్ టేక్ వన్ మోర్. ఇప్పుడు ఏది తీసుకుందాం, ఇక్కడ దీంట్లో నుంచి ఏదైనా తీసుకుందాం, వస్తుందో రాదో చూద్దాం. 29 స్క్వేర్ తీసుకుందాం. ఓకే, సో లెట్స్ టేక్ 29
స్క్వేర్. ఓకే, 2 2s 4. 4 ఉంటే మనకి సింగిల్ డిజిట్లో ఉన్నప్పుడు ముందర 0 వేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ 9 9s 81. 8 1. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలని చెప్పిన కింద ఏం చేయాలి, వీటి మొత్తాన్ని మల్టిప్లికేషన్. ఓకే, 9 2s 18, 18 2s 36, 3 and 6. ఇది ఏం చేయాలంటే మిడిల్లో వేసుకోవాలి నెంబర్స్. ఒకవేళ మనకి ఇక్కడ 9 9s కాకుండా ఇంకేదైనా పెద్ద నెంబర్ 3 డిజిట్ వచ్చింది అనుకోండి, ఆ 3 డిజిట్ని ఇక్కడ నుంచే స్టార్ట్ చేయాలి, ఇక్కడ నుంచి స్టార్ట్ చేయదు. ఓకే, సెకండ్ ప్లేస్ నుంచి స్టార్ట్ చేయాలి. సో ఇప్పుడు వచ్చింది ఏంటి, మనకి యాడ్ చేయండి ఇంకా. 1 8 + 6 14. ఓకే, 4 + 1 5, 5 + 3 8, 841 వచ్చిందా మనకి. 29 స్క్వేర్ 841. ఎస్, వి గాట్ ఇట్. సో దిస్ ఇస్ ద సింపుల్ ట్రిక్ ఐ ఫెల్ట్. అంటే ఇంకా చాలా ట్రిక్స్ ఉంటాయి మనకి స్క్వేర్స్ తెలుసుకోవడానికి, కాకపోతే నాకు తెలిసినంత వరకు అయితే ఇది చాలా సింపుల్గా అనిపించింది. అందుకనే ఐ జస్ట్ వాంట్ షేర్ విత్, దట్ ఈస్ వై ఐమ్ జస్ట్ షేరింగ్ దిస్. నాకు షేర్ చేసుకోవాలనిపించింది, ఎందుకంటే నాకు ఒక్కదానికి బెనిఫిట్ ఉంటే సరిపోదు కదా, మీరందరూ కూడా తెలుసుకుంటే బాగుంటుంది అనిపించింది. సో దట్ ఈస్ వై మేకింగ్ దిస్ రీల్. ఇది ఎప్పుడూ నేను కోచింగ్కి వెళ్ళి తీసుకున్న క్లాస్ అనమాట, కాకపోతే ఇప్పుడే ఓపెన్ చేసిన. ఓపెన్ చేసి చూస్తుంటే ఐ ఫెల్ట్ వెరీ ఇంపార్టెంట్ అండ్ యూస్ఫుల్. సో అందుకనే జస్ట్ వాంట్ షేర్ ఇట్. సో మీరు కూడా షేర్ చేయండి ట్రిక్ బాగా అనిపిస్తే. అంటే సింపుల్గా ఉంది, అన్ని ట్రిక్స్లోకి వెళ్ళా, అందుకనే చెప్తున్నా. మీరు కూడా మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి ఈ ట్రిక్ని. అండ్ ఇలాంటివి ఇంకేమైనా ట్రిక్స్ కావాలి అని మీరు అనుకుంటే నాకు కమెంట్ చేయండి. ఐ విల్ షేర్ మోర్ వీడియోస్ ఆన్ దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అండ్ ట్రిక్స్ ఎట్సెట్రా. సో దిస్ ఇస్ ఫర్ నౌ. ఐ హ్యావ్ లాట్ ఆఫ్, ఈ బుక్ అంతా రీజనింగ్ అనమాట. మనకి ఈ బుక్ మొత్తం రీజనింగే రాసిన నేను, నార్మల్గా రఫ్ నోట్స్ లాగా రాసిన. కాకపోతే మీకు ఏమైనా కావాలి అంటే కమెంట్ చేయండి, ఐ విల్ ట్రై టు పుట్ ది వీడియో. ఓకే, స్క్వాడ్స్కి అయితే ఇది, క్యూబ్స్కి ఒకటి ఉంది, ఇదే ట్రిక్ అనమాట. కానీ నాకు ప్రాపర్గా అర్థం కావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను తెలుసుకొని ఆ తర్వాత ఐల్ మేక్ ఎ రీల్. ఓకే, మీరు మాత్రం డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.